మంచిది. ప్రియమైన దేవుని సంఘం యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా 107వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాము. 107వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాము. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మరొకసారి మనం చదువుకుందాం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన వారము మనము కొంతమేర వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. చదవబడిన వాక్య భాగమును మనం ఆధారం చేసుకొని కాపరి నడిపింపు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి ఒక 4 పేరులు, ఆయన ఎటువంటి కాపరి అని మనము ఆలోచన చేసి ఉన్నామనంటే, ఆయన మంచి కాపరని, ఆయన ప్రధాన కాపరని, ఆయన గొప్ప కాపరని, ఆత్మల కాపరి అని మనము నేర్చుకున్నాం. అయితే ఆయన మనల్ని ఎప్పటి వరకు నడిపిస్తాడు అనంటే, ఆయన మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. మనం నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన మరణము వరకు మనల్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నడిపించేటువంటి దేవుడు అని మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క మార్గములో ఆయన మీద ఆధారపడి మనం నడిస్తే అవి ఎటువంటి త్రోవలైనా సరే వాటిని ఏం చేస్తారట? ఆయన చక్కని త్రోవలుగా ఆయన చేసేటువంటి దేవుడు. ఒకవేళ ఆయన సంకల్పము, ఆయన తోడు, ఆయన సహవాసము లేకుండా మనము రింగ్ రోడ్లో వెళ్ళినా సరే కానీ అది సరైనటువంటి మార్గము కానే కాదు. కాబట్టి ఆయన మనల్ని చక్కని త్రోవల్లో నడిపించేటువంటి దేవుడు, తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించినటువంటి దేవుడు. వారు ఎటువంటి మార్గాల్లో వచ్చారో మనం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనములలో మనం ధ్యానం చేసాం. ఆ మార్గంలో ఏమీ కూడా బాగోలేదు, కానీ వారంటా ఉన్నారు, మేము చక్కని త్రోవల్లో మేము నడిచి ఉన్నాము, మేము వేరొక పురానికి వెళ్ళాము, అది చాలా శ్రేష్టమైనటువంటి పురము, అది చాలా బాగుంది, చక్కని ఆ యొక్క ప్రదేశానికి దేవుడు మమ్మలను నడిపించాడు అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ దేవుని సంగమా, ఆయన నడిపించిన త్రోవలు ఎటువంటివి, ఆయన ఏ విధముగా మనల్ని నడిపిస్తున్నాడో మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయన మనలను నడిపించాడు బోధకుని నడిపింపులో అని మనము గడిచిన వారము ధ్యానం చేశాం. ఎవరైతే బోధకుని యొక్క నడిపింపులోనికి వస్తారో వారు సర్వ సత్యములోనికి వచ్చి వారు ఆరాధికులుగా మారిపోతారు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనము రక్షకుని యొక్క నడిపింపుని గురించి మనం నేర్చుకున్నాం. రక్షకుని యొక్క నడిపింపులో ఆ యొక్క నడిపింపుకు 3 చక్రాలు ఉంటాయి. మొదటిది ఏంటి చెప్పండి? పరీక్ష, రెండవది ప్రార్థన, మూడవది పరిష్కారము. ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు మనం ఎదుర్కోవాలి. పరీక్షలు మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయనే మనకి ఏం చేస్తాడు చెప్పండి? పరిష్కారాన్ని అందించేటువంటి దేవుడు అని మనం నేర్చుకున్నాం. అయితే ఆయన నడిపింపులో మూడవదిగా మనం నేర్చుకోబోతుంది ఏమిటో చెప్పమంటారా? తండ్రి నడిపింపు. ఎవరు నడిపింపండి? తండ్రి నడిపింపు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఈ వచ్చిన భాగము మనకేమి నేర్పిస్తుందయ్యా అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా, ఒక మనుష్యుడు అంటే ఈ వాక్య భాగం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, తండ్రి యొక్క నడిపింపు. తండ్రి తన కుమారుని ఎలా నడిపించాడట? ఎత్తుకొని నడిపించాడట. తన యొక్క భుజముల పైన ఎక్కించుకొని నడిపించినటువంటి తండ్రిగా ఇక్కడ దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తులోను అరణ్యములోను
ఐగుప్తు దేశంలో మీరు ఎలాగున్నారో, అరణ్య మార్గంలో మీరు ఎలా ప్రయాణం చేశారో మీరు ఎరుగుదురు కదా. అటువంటి ఆ యొక్క అరణ్యములో, అటువంటి ప్రదేశములో, ఎడారుల్లో, ఆ యుద్ధ సమయంలో కూడా నేను మిమ్మల్ని క్షేమముగా నడిపించాను. ఎలాగ నడిపించానో తెలుసా? మిమ్మల్ని నేను ఎత్తుకున్నాను అన్నాడు. ఆయన నిన్ను చంకన పెట్టుకున్నారా? దేవునికి స్తోత్రం. లేక నిన్ను తన యొక్క భుజముల పైన ఎత్తుకొని నడిపించారా? దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అలాగులనే మోస్తూ ఉన్నాడు. తన భుజముల పైన ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు. తన భుజముల పైన మోయడం అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మనకు సంపూర్ణమైనటువంటి భద్రతను దేవుడు మనకు అనుగ్రహించినట్లు అర్థం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీ తండ్రి భుజం మీద ఎక్కించుకొని ఆయన చల్లటి ఆ నీళ్ళలో నడుస్తున్నాడు అనుకోండి, నీకు చలేస్తుందా? మనకు చలేస్తుందండి. ఎవరికి చలేస్తుంది? ఎవరికి చల్లగా ఉంటుంది? ఎవరైతే నిన్ను భుజముల మీద వేసుకొని మోస్తున్నారో వారికి చల్లగా ఉంటుంది కదా. మరి నీకు ఏ చల్లదనము కూడా నీకు తగలదు. నీకు అసలు ఆ యొక్క నీటి తడే నీకు అంటుకోదు. సరే, ఆయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒక రాయి తన యొక్క బొటన వేలుకి తగిలింది. అమ్మా అని ఎవరంటారు? భుజముల మీద కూర్చున్న నీవు అంటావా? లేక రాయి తగిలినటువంటి వ్యక్తి అమ్మ అంటాడా? అంతే కదండి. అతని వేలుకు రక్తం వస్తుందా? భుజముల పైన కూర్చున్న మనకు రక్తం వస్తుందా? మనకు రాదు కదండి. ఎవరైతే నిన్ను మోస్తున్నారో, ఎవరైతే మనల్ని మోస్తున్నారో వారికి గాయం అవుతుంది, వారికి చలి తగులుతుంది, వారికి వెట్ట తగులుతుంది. కానీ నీకు ఎందుకు వెట్ట తగలదు, ఎందుకు నీకు చలి తగలదయ్యా అని అంటే ఆయన మనల్ని తన యొక్క భుజముల పైన మోస్తా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా గడిచిన వారం అంతట్లో కూడా దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క భుజములపైనే మోసాడు కాబట్టి మనము సంపూర్ణ భద్రతను అనుభవించి ఈరోజు దేవుని సన్నిధిలో మనము కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేయండి. ఈ వారంలో ఎంతో మంది గాయపడిన వారు ఉన్నారు, ఎంతో మంది రోగులైన వారు ఉన్నారు, ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది అభద్రతా భావంతో బ్రతుకుతున్న వారు ఉన్నారు, ఎంతో మంది కరువు కాటకాల్లో బ్రతుకుతా ఉన్నారు. కానీ నీవు నేనైతే సంపూర్ణమైనటువంటి భద్రత కలిగి ఉన్నాం. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన మనలను భుజముల మీద మోస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? మన తండ్రి. ఆయన ఒక తండ్రి తన కుమారుని భుజముల మీద మోసినట్లుగా మోసాడు. ఎటువంటి పరిస్థితుల్లో మోసాడు చెప్పండి? క్షేమముగా అన్ని బాగున్నప్పుడు ఆయన మోయలేదండి. ఐగుప్తులోను, అరణ్యములోనంటే ఐగుప్తులో నేను ఎంత బాధ పెట్టారని జరుగుతుంది కదా. నేను ఎంత హింసించారో, ఎంత కష్టపెట్టారో, ఎన్ని కఠినమైనటువంటి పనులను మీకు అప్పగించారో, కానీ ఆ పనులన్నిటిలో కూడా ఆయన మిమ్మల్ని మోసినాడు. లేకపోతే అంత కష్టమైన పనులు ఎక్కడ చేయగలరండి? ఆనాటి ఐగుప్తు దేశముల వారు ఎక్కడ చేయగలరు? ఇశ్రాయేల్ ఆ దేశంలో చేయలేరండి. గడ్డి లేదు, కర్ర లేదు, ఏమీ లేదు. ఆ యొక్క మట్టిని తొక్కి మెత్తగా చేసి ఇటుకలు చేసి వాటిని కాల్చి ఆ పట్టణములు కట్టాలి. అంత బలమ వారికి ఎక్కడదండి? లేదు ప్రియా దేవుని సంగమా. వారు అనుకుంటున్నారు మేము కష్టాల్లో ఉన్నామనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఉంటే ఉండొచ్చు గాక, కానీ వారితో వారు దేవుడు ఉన్నాడు కాబట్టి వారు మొరపెట్టినప్పుడు ఏమన్నాడు చెప్పండి? నేను ఉన్నాను, నేను విన్నాను, విని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేను విడిపిస్తాను. మిమ్మల్ని విడిపించడానికి మీ కొరకు ఒక రక్షకుని ఏర్పాటు చేస్తానని వారి యొక్క మొరలు, వారి యొక్క బాధలు, వారి యొక్క మూలుగులు వినటువంటి తండ్రి అయిన దేవుడు, వారిని ఐగుప్తులో భుజానికి ఎక్కించినటువంటి ఆ దేవుడు కనాను వచ్చే వరకు వారిని కిందకు దించలేదు. అందుకే నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివై, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, నీవు విమోచించిన ఈ ప్రజలను ఆయన మనల్ని భుజము పైకి ఎక్కించుకోవడం అంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క బలము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? నడిపిస్తుంది. అయ్యా నేనెక్కున్నాను పాస్టర్ గారు ఆయన భుజముల పైన, నేను ఇప్పుడు ఎక్కిన ఆయన చంకాన్ని అడుగుతున్నావేమో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు వారిని ఏం చేసితివి? నడిపించితివి.
ఆ బంధకాల్లోంచి, శ్రమల్లో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఈరోజు ఆ పాపమైనటువంటి ఐగుప్తుల నుంచి మనల్ని విడిపించలేదా? పాపమైనటువంటి ఆ యొక్క దాస్యంలో నుంచి దేవుడు మనల్ని విడిపించలేదా? ఎలా విమోచించాడండి? ఎలా విడిపించాడయ్యా అంటే ఆయన కృప చేతను, ఆయన బలము చేతను మనల్ని ఆయన ఏం చేశాడట? తోడుకొని పోయాడట. ఎక్కడికి తోడుకొని పోయాడు? ఎక్కడికి తోడుకొని పోయాడండి? అక్కడ మాట చెప్పండి. నీ పరిశుద్ధాలయమునకు నువ్వేం చేసేదివి? నడిపించితివి, లేక తోడుకొని వచ్చేటివి. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి కారణం ఎవరో చెప్పమంటారా? ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన విమోచించాడు కాబట్టి, ఆయన రక్షించాడు కాబట్టి, ఆయన బ్రతికించాడు కాబట్టి, ఆయన స్వస్థపరిచాడు కాబట్టి, ఆయన ఉద్ధరించాడు కాబట్టి, నీ యొక్క అంగలాపును తీసివేశాడు కాబట్టి ఈ రోజు నీ పరిశుద్ధాలయంలోనికి నువ్వు రాగలిగినావు. నేను అంటాను, ఈరోజు ఇక్కడ మీరు మాత్రమే ధన్యులు. ఇంకా రానివారు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇంకా విశ్వాసం లేరండి. కానీ వారందరూ ఎక్కడున్నారు చెప్పండి? వారందరూ వెలుపల ఉన్నారు. నీవు మాత్రమే ఎక్కడ ఉన్నావంటే ఆయన కృప చేత, బలము చేత విమోచించబడ్డావు. విమోచించబడి తోడుకొని స్థలంలోకి నువ్వు నడిపించబడ్డావు. ఈ రోజు దేవుని ఖండించి ఈ వాక్యమును సమృద్ధిగా స్వీకరించి భుజించి ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే సంపూర్ణమైనటువంటి భద్రత నీవు పొందుకుంటా. ఇది తండ్రి యొక్క నడిపింపు. అందుకే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనములో ఈ మంచి మాటను మనం చదవగలుగుతాం. 8వ అధ్యాయం 4వ వచనములు అంటున్నాడు కదా, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిరలేదు, నీ కాలు వాయలేదు. వై? కారణం ఏంటి అంటే నువ్వు నడవలేదా? నడిచారని నువ్వు అనుకుంటున్నావు. భూమి తిరుగుతుందా లేదా చెప్పండి అమ్మా. అయ్యా, భూమి తిరుగుతుందా లేదా? మరి మనకు కనబడుతుందా తిరిగినట్టు? అలాగే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిచాము, 40 సంవత్సరాల అరణ్యంలో మేము నడిచాము అనుకుంటున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వారందరినీ కూడా ఆయన తనకు భుజములపై ఎక్కించుకొని ఆయన నడిచాడు. కాబట్టే ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్ట ఏ వాషింగ్ పౌడర్ నిర్మా పెట్టి ఉతికావు నువ్వు? ఏ టైడ్ పెట్టావు? ఏ 2 సోప్ పెట్టావు నువ్వు ఉతకడానికి? నీ కాళ్ళు వాష్ అయ్యా పోనీ ఫ్లెక్సాన్ వేసుకున్నావా? డోలో 650 వేసుకున్నావా? ఏం వేసుకున్నావు? కాళ్ళు వాపులకి, కాళ్ళు నొప్పులకి. కానీ ఈరోజు మనం నొప్పులు, ఈ మాత్రం నొప్పులు, ఆ మాత్రం నొప్పులు కాదండి. ఇంకా నయ్యం, అక్కడ ఒక మెట్టు పెట్టారు కాబట్టి బాగానే ఎక్కగలుగుతున్నారు. ఈ మెట్లు అక్కడ పెట్టి ఉంటే పక్కన అయ్యగారు రైలింగ్ పెట్టించండి, మేము ఎక్కలేకపోతున్నాం అందరూ. కానీ ప్రియా దేవుని సంగమా, ఆనాడు దేవుడు తన యొక్క ప్రజలను విడిచిపెట్టలేదు. ఈరోజు మనలను కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ బలహీనతలో ఆయన నీకు బలాన్ని ప్రసాదించేటువంటి దేవుడు. అయితే నీవు నేను కూడా తండ్రి యొక్క నడిపింపులోనికి రావాలి. ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే అది సంపూర్ణమైనటువంటి భద్రతను ఇస్తుంది. ఇంత మటుకు చాలు. మరొక నడిపింపులోనికి మనం వెళ్ళిపోదాం. 4వదిగా మరొక నడిపింపు ఏమిటయ్యానంటే కాపరి నడిపింపు. ఎవరు నడిపింపండి? అర్థమవుతుందండి దేవుని మాటలు. మొదటిది ఏ నడిపింపు చెప్పండి? బోధకుని యొక్క నడిపింపు. రెండవది రక్షకుని యొక్క నడిపింపు. మూడవదిగా తండ్రి యొక్క నడిపింపు. 4వదిగా కాపరి యొక్క నడిపింపు. దావీదు గారు అన్నారు, మనందరికీ తెలిసిన వాక్యమే. 23వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. చాలండి. ఈ కాపర్ నడిపింపులో 2 అద్భుతమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కాపర్ యొక్క నడిపింపులు ఏముంటుందంటే అంత విశ్రాంతి ఉంటుందండి, ఇంకేం ఉండదు. కాపర్ యొక్క నడిపింపులు ఏముంటుంది? అంతా విశ్రాంతి ఉంటుంది. ఎందుకు విశ్రాంతి ఇస్తాడు అని అంటే 2 పనులు జరుగుతాయి ఆ యొక్క విశ్రాంతిలో. నెంబర్ 1, ఆ యొక్క గొర్రెలు విశ్రాంతి తీసుకోవడం ద్వారా వాటికి కొవ్వు బాగా పడుతుంది. ఏం పడుతుంది చెప్పండి? మంచిదేనంటారా? చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, రే నువ్వు అలా తిని ఎలా తయారవుతున్నావు, రకరకాలుగా తయారవుతున్నావు, నీకు బాగా కొవ్వు పడేసిందిరా అంటారు. అది మనకు మంచిది కాదు. కానీ ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి గొర్రెలకు మంచిదే. ఎందుకు మంచిదో చెప్తారు. రెండవదిగా ఆ విశ్రాంతి తీసుకోవడం వల్ల వాటికి కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే వాటి యొక్క శరీరమైనటువంటి వెంట్రుకలు బాగా పెరుగుతాయి. మొదటిది కొవ్వు బాగా పెరుగుతుంది. రెండవదిగా ఆ యొక్క వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఎందుకు పాస్టర్ గారు ఇట్లా బాగా పెంచుతున్నారు అని అంటే
ఒకటి ఆ యొక్క కొవ్వు దేవుని యొక్క బలిపీఠం మీద బలి అర్పించడానికి ఉపయోగపడుతుంది. రెండవదిగా వాటి యొక్క వెంట్రుకలతో చలికాలం వచ్చిన తర్వాత ఏం తయారు చేస్తారు చెప్పండి? అది దావీదు ఏమంటాడంటే, ఆయన పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈ కాపరి యొక్క నడిపింపు ఎప్పుడూ కూడా చాలా సమృద్ధి అయినటువంటి నడిపింపు. ఈ నడిపింపులో ఎక్కువ మనకి ఏమి దొరుకుతుందయ్యా అంటే విశ్రాంతి దొరుకుతుంది. ఆ విశ్రాంతిలో అవి బాగా మేత తినేసి అవి రెస్ట్ తీసుకున్నప్పుడు వాటి యొక్క శరీరంలో ఏం పెరుగుతుందట? కొవ్వు బాగా పెరుగుతుంది. అవి దేవుని యొక్క బలిపీఠం మీదకు తీసుకుని రాబడినప్పుడు వాటి కొవ్వును దేవునికి ఏం చేస్తారు చెప్పండి? అర్పణగా అర్పిస్తారు బలిపీఠం మీద. వాటి యొక్క చర్మము వలిసిన తర్వాత వాటి ద్వారా మనం అంటాం కదండి, ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. వాటి యొక్క బొచ్చు ద్వారా స్వెటర్లు తయారు చేస్తారు. వాటి ద్వారా పెద్ద పెద్ద రగ్గులు కూడా తయారు చేస్తారు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మీరు కాపరి నడిపింపులో ఉంటే మన వలన దేవునికి ప్రయోజనం ఏమైనా ఉందా? నీవు కాపరి యొక్క నడిపింపులో ఉంటే సంఘమునకు ఏమైనా ప్రయోజనం ఉందా? నీవు కాపరి నడిపింపులో ఉంటే నీ తోటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, నీ సహవాసములో ఉన్న వారికి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? అందుకే ఈరోజు నువ్వు కాపరి నడిపింపులో ఉండాలి. కాపరి నడిపింపులో ఉన్న వాళ్ళు సేవ చేస్తారు. ఆ గొర్రెలు కాపరి నడిపింపులో ఉన్నాయి కాబట్టి దేవుని సేవకు, ఇటు మనుషుల యొక్క సేవకు కూడా అవి ఉపయోగపడుతున్నాయి. దేవుని సేవకు ఉపయోగపడలేదండి, ఆ బలిపీఠం మీద బలి నర్పించడానికి ఆ కొవ్వు ఉపయోగపడుతుంది. వాటికి కలిగినటువంటి యొక్క బొచ్చు మనుషులకు చలికాలములో వెట్ట పుట్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు నువ్వు ఎవరికి ఉపయోగం? ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నటువంటి మీరైనా, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నేనైనా మనం ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నాం? సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నామా? లేక నీ తోటి పరిశుద్ధులకు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? సమాజానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? ఉండాలి. ఉండకపోతే నీవు కాపరి నడిపింపులో లేనట్టే. ఉండకపోతే నేను కాపరి నడిపింపులో లేనట్లే. ప్రియమైన దేవుని సంగమా, కాపరి నడిపింపులో ఉన్నవారు వారు ఏం చేస్తారయ్యానంటే సేవ చేయడానికి ఉపయోగపడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనాల్లో దావీదు ఏ విధముగా దేవునికి సేవ చేశాడో అక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఇంటి దగ్గర చదవండి. ఆ దేవుని యొక్క ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నప్పుడు దావీదు ఏ విధముగా ఆ దేవునికి సేవ చేశాడో ఆ 2 వచనాల్లో కనబడుతుంది. అలాగనే అదే అధ్యాయములో ఆ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 18-19 వచనములో కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి ఎలా సేవ చేశాడో, మనుషునికి ఎలా సేవ చేశాడో, దేవునికి ఎలా సేవ చేశాడో దావీదు గారి జీవితంలో అక్కడ మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దానికి కారణం ఏమిటంటే దావీదు కాపరి యొక్క నడిపింపులో ఉన్నాడు. ఒక మాట మీరు చదివిన 30వ కీర్తనలో నీవు అన్న మాట ఎన్నిసార్లు ఉందో మీరు గమనించారు? అసలు ఎంత చక్కని మాటలు ఉంటాయో తెలుసండి. నీవు అని సంబోధిస్తారు దేవుణ్ణి, నిన్ను అని సంబోధిస్తారు. నీవు అనేటువంటి మాట 6 సార్లు ఉంది ఆ 30వ కీర్తనలో. అరే ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనుషులతో కాదు కదా దావీదు మాట్లాడేది, దేవుడితో మాట్లాడుతూ నీవు, నిన్ను ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నాడు. అగౌరవం అండి కాదు. దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు ఆయన. ఆ కాపరితో మంచి సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి అంటున్నాడు నీవు 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 నిన్ను 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 అని సంబోధిస్తావు అన్నాడు. అంటే ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించే వారము, దేవునికి ఉపయోగకరంగా ఉన్న వారిని ఎవరైనా సరే కానీ ఆ స్థాయిలోకి మనం వచ్చి మనము దేవునికి ఆ స్థాయిలో సేవ చేయవలసిన వారిగా ఉండాలి. దేవునికి సేవ చేయాలి, మనుషులకు కూడా సేవ చేయవలసిన వారిగా ఉన్నాం. ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నీవు ఎవరికి ప్రయోజనకరంగా లేకపోతే, ఇటు దేవునికి ఇటు మనుషులకు నీవు కానీ నేను కానీ ఉపయోగకరముగా లేకపోతే అది చాలా ప్రమాదము. ఒకవేళ ఉన్నావా, దేవునికి స్తోత్రం కలుగుని గాక. 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక ఫ్రెండ్ ఎవరంటే అగ్గిపుల్ల. ఎవరండి? అగ్గిపుల్ల తెలుసు కదా, మనం పొయ్యి వెలిగిస్తాం,
కదా, స్టవ్ అయ్యి వెలిగిస్తాం కదా. రెండవ ఫ్రెండ్ ఎవరు చెప్పండి, ఎవరై ఉంటారంటే క్రొవ్వొత్తు. ఒక ఫ్రెండ్ ఎవరు చెప్పండి, అగ్గిపుల్ల. రెండవ ఫ్రెండ్ క్రొవ్వొత్తు. ఈ క్రొవ్వొత్తు వెలగాలంటే ఏం చేయాలి, అగ్గిపుల్ల వెలిగించాలి. ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగించిన తర్వాత ఎవరిని వెలిగిస్తాం, క్రొవ్వొత్తుని వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత అగ్గిపుల్ల ఏమైపోతుంది, ఆరిపోతుంది. ఇప్పుడు ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క అగ్గిపుల్ల వెలిగించబడిన తర్వాత క్రొవ్వొత్తుని వెలిగించింది ఏమైపోయింది, ఆరిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు చెప్పమంటారు, అయ్యో నన్ను వెలిగించినటువంటి నా స్నేహితుడు ఆరిపోయాడు, ఆయన ఆరిపోయాడు కాబట్టి నేను వెలిగించబడ్డాను, కాబట్టి నేను వెలుగుతూ అనేకులకు వెలుగిస్తాను అని బాధతో ఏమైపోతున్నాడట, కరిగిపోతున్నాడంటండి. ఇక్కడ అగ్గిపుల్ల ఎవరు చెప్పమంటారా, యేసుక్రీస్తు వారు. ఆయన శిలువపై ఆయన మన కొరకు వెలిగించబడి మనల్ని వెలిగించి ఆయన ఏమైపోయాడు, అక్కడ ఆరిపోయాడు. ఆయన ఆరిపోలేదా, ఆరిపోయాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయబడ్డాం, మనం వెలిగించబడ్డాం. యేసుక్రీస్తు వారి ద్వారా నీవు నేను వెలిగించబడ్డాం. మనల్ని వెలిగించడానికి ఆయన వెలిగి ఆరిపోయాడు. ఇప్పుడు ఆయన ఆరిపోయాడు కాబట్టి ఆయన తలంచుకుంటూ మనము అనేకులు మనం ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు వెలిగించాలి. అనేకులకు మనము వెలుగుగా సమాజంలో మనం బ్రతకాలి. ఎందుకంటే మన కొరకు ఒక స్నేహితుడు వెలిగి ఆరిపోయాడు. ఆ స్నేహితుని జ్ఞాపకం చేసుకుంటూ మనము అనేకమైనటువంటి స్నేహితులు మనం ఏం చేయాలి చెప్పండి, వెలిగించాలి. వారిని వెలిగించడం కొరకు అవసరమైతే మనము కరిగిపోవాలి. క్రొవ్వొత్తి చేసే పని అదే. అది వెలిగించిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి, వెలుగుతో అది కరిగిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, కాపరి నడిపింపులో ఉంటే ఇటుని వెలిగించబడాలి. వెలిగించబడమే కాదు, వెలిగించబడిన మనము అనేకులకు ఎలా ఉండాలి చెప్పండి, వెలుగుగా ఉండాలి. ఎందుకంటే నిన్ను నన్ను వెలిగించిన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని వెలిగించడానికి ఆయన వెలిగి ఆయన కల్వరి శిలువపై ఆరిపోయాడు. ఆయన ఆరిపోవడమే కాదు కానీ మళ్ళీ వెలిగించి ఆయన ఆరిపోయాడు. కాబట్టి నీ వెలగాలి, అనేకులకు నీవు నేను కూడా వెలిగించేవారిగా మనం ఉండాలి. కాపరి నడిపింపులో విశ్రాంతి దొరుకుతుంది. ఆ యొక్క విశ్రాంతి మనకు సమృద్ధినిస్తుంది. నువ్వు బాగా క్రొవ్వు పట్టబడాలి, నువ్వు దేవునికి అర్పణలకు ఉపయోగపడాలి. అలాగే ఇటు మనుషులకు కూడా ఎలా ఉండాలి చెప్పండి, ప్రయోజనకరమైన వారిగా, ఉపయోగకరమైన వారిగా నీవు నేను ఉండవలసిన వారిగా ఉన్నాం. కాపరి నడిపింపు. ఈరోజు ప్రియా దేవుని సంగమా, దావీదు గారు ఆ కాపరి నడిపింపులో ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, నీవు నిన్ను అని చాలా చక్కగా సంబోధిస్తూ ఉన్నాడు. నువ్వు నాకు స్వస్థతనిచ్చేవయ్యా, నువ్వు నన్ను లేవనెత్తేవయ్యా, నువ్వు నన్ను ఉద్ధరించేవయ్యా అని ఎంతో చక్కగా ఆ యొక్క సత్సంబంధాలు బట్టి మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనం చదివిన ఆ చదవబోతున్న యొక్క 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనుషులకి ఏ విధంగా సేవ చేస్తాడో ఈరోజు మనుషులకి నువ్వు సేవ చేయగలుగుతున్నావా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ నాకేమనిపిస్తుందో తెలుసా, నేను ఏది తింటున్నానో అదే పెట్టాలనిపిస్తుంది. మనకు అలా అనిపిస్తుందో చెప్పండి? నేను ఏది తింటున్నానో పెట్టేవారికి కూడా అదే పెట్టాలి అని అనిపిస్తుందా? లేకపోతే మన ఇంట్లో తినేగా తగులు మిగులు పిల్లలు చెయ్యట్టి తిప్పేసి గెలికేసి వదిలేసిన తర్వాత బయట పారేయలేక కుక్కలకి వేయలేక ఎవరైనా భిక్షాటం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళకి ముఖాన్ని బారేస్తాం. ఒకవేళ దానం చేస్తామని అనుకుంటున్నామేమో కానీ అది దేవుని దృష్టిలో అసలు దానమే కాదు. అలా చేయడం వల్ల మనకు నష్టమే కానీ ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే ఒక మాట, నువ్వేదైతే తిన్నావా రెస్టారెంట్లో అదే రెస్టారెంట్ గేట్ దగ్గర ఒకవేళ ఎవరైనా భిక్షాటం చేసే వాళ్ళకి అదే పార్సల్ తెచ్చి నువ్వు ఇవ్వగలవా? రెస్టారెంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు సార్ కారు ఇక్కడ పార్క్ చేయండి, బైక్ ఇక్కడ పార్క్ చేయండి అంటారు కదా, ఆ వ్యక్తికి నువ్వు తిన్న ఆ బిల్లులో కనీసం సగం డబ్బులు మనం ఇవ్వగలమా? గేట్ దగ్గర ఇచ్చి చూడండి, ట్రై చేయండి. గట్టిగా తింటే మీరు ఎంత తింటారండి? ఒక 600-700 తింటారేమో, అంతేనా? లేకపోతే 1,00,000 రూపాయలు తింటారా? తినలేంగా. ఒక 1000 రూపాయల లోపే తింటాం. ఆ గేటు దగ్గర లేదా ఆ యొక్క ఎండ్లో నిలబడి సెక్యూరిటీ గార్డు మీరు ఇక్కడ బండి పెట్టండి, అక్కడ కారు పార్క్ చేయండి అని ఎంతో ఒప్పుగా చెప్తాడు. నువ్వు వెహికల్ బయటకు తీసేటప్పుడు ఏదైనా వెహికల్ అడ్డుంటే ఏం చేస్తాడు చెప్పండి? వచ్చి తీస్తాడు. రాకపోతే మళ్ళీ అన్ని కోపడతాం మనం. అడే మనకేం వచ్చేమీ లేడాడు, వాడికి బ్రతుకుదేరు లేక ఆ పని చేసుకుంటున్నాడు. నువ్వు తిన్నటువంటి తిండిలో నీవు ఎంతైతే బిల్లు కట్టావో ఆ బిల్లులో సగం ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి చూడు, ఎంతో ఆనందపడతాడు. నీకు కూడా ఒక మంచి తృప్తి ఉంటుంది.
ఒకవేళ నువ్వు ఆ డిష్ తిన్నా కడుపులో డిష్వే కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఆడికిచ్చి చూడు, తన కుటుంబం చక్కగా ఆ పూట ఏ చికెన్ మటన్ తెచ్చుకొని తింటూ నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. అదే మనుషులకు సహాయపడడం అంటే. నువ్వు ధరించే బట్టల్లో కూడా నువ్వు క్రిస్మస్కి 10,000 తక్కువ నువ్వు చీర కొనుక్కోవే, 8,000 షూట్ నువ్వు తక్కువ కొనుక్కోవే, అందులో ఎప్పుడైనా ఒక 4,000 రూపాయలు పెట్టి ఏ పేదవారికైనా, లేక నువ్వు అపార్ట్మెంట్లో నీ ఇంటి దగ్గర నీ సరౌండింగ్ ఉన్నటువంటి పేదవారికి ఎవరికైనా అదే 4,000లో సగం 2,000 రూపాయలు చీర కొని పెట్టావు నువ్వు ఎప్పుడైనా? మనుషులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి అదండి. ఎప్పుడో 1990లో మా ఆయన కొన్న చీర చిరిగిపోయి నలిగిపోయింది అని చెప్పేసి బాగా ఇస్త్రీ వేయించి గంజడేసి క్రిస్మస్కి ఎవరికో దానాలు చేస్తాం. ఎవరికి కావాలా దానం? ఆలోచన చేయండి. మనం దేవుని పిల్లలమండి. మనం ప్రత్యేకంగా ఉండాలండి. మనం వెలిగించబడ్డా మనం కరిగిపోయినా పర్వాలేదు, కానీ మరొకరిని మనము వెలిగించే వారిగా ఉండాలి. నువ్వు తినే తిండైనా, నువ్వు ధరించే వస్త్రాలైనా, నువ్వు వాడేది ఏదైనా సరే కానీ నువ్వు ఇతరులకు ఇచ్చేటప్పుడు నువ్వు శ్రేష్టమైనది ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించాయి. దేవుడు ఏమన్నాడండి? ఆకాశ పక్షులు చూడండి, అవేమీ చెయ్యవు, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులండి. మనం శ్రేష్టమైన వారం. మన తండ్రి శ్రేష్టమైన వాడు, మనం శ్రేష్టమైన వారము. మనకు అన్నీ కూడా శ్రేష్టమైనవి దేవుడు ఇచ్చారు కదా. మరి నీ చీర నలిగిపోలేదు, నీ ప్యాంటు షర్ట్ నలిగిపోలేదు, నీ కాళ్ళు వాయలేదు కదా, మరి నువ్వెందుకు నలిగిపోనేస్తున్నావు? అంటే మనం దేవుని దగ్గర శ్రేష్టమని మనం పొందుకోవాలా? ఎందుకు పనికిరాని మనం ఇతరులకు హెల్ప్ చేయాలా? అలాగంటే పాస్టర్ గారు మేము ఎక్కడ కొనిమ్మంటారని మీరు నన్ను అడగొద్దు. దేవుడు నీకు ఆ ప్రేరేపణిస్తాడు, ఆ తలంపనిస్తాడు దేవుడు. ఎందుకంటే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మన సంఘంలోనే కాదు, వెలుపల కూడా చాలా మంది సరైన ఆహారం లేని వారు ఉన్నారు. అటువంటి వారికి మనము ప్రయోజనకరంగా మనము ఉండాలి. ఆయన మనల్ని వెలిగించడానికి వెలిగి ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఆరిపోయాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం వెలిగించబడ్డాం. మనం అనేకులను వెలిగించాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పడిన వేదన, ఆయన పడినటువంటి బాధలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన హృదయంలో తలపోసుకుంటూ మనం మరొకరిని వెలిగించే వారికి మనము ఈ భూమి మీద మనం బ్రతుకుదాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అయితే ఆయన ఎంత మనకు చేశాడు కదా, ఆయన మన కొరకు వెలిగించబడి ఆరిపోయాడు కదా. అయితే విశ్వాసిగా మనస్పందన ఏంటి అని అంటే ఆయన్ని మనం వెంబడించాలి అంతే. ఆయన మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. ఆయన నడిపింపులో మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. ఎలా వెంబడించాలి? అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం ప్రకారముగా ఆయన్ని సేవిస్తూ మీరు వెంబడించాలి. మీరు రాసుకోండి, మీరు చదవద్దు. ఆయన మనం వెంబడించాలి. ఎలా వెంబడించాలట? ఆయన్ని సేవిస్తూ వెంబడించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం ప్రకారముగా ఒక నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. రెండవదిగా ఆయన ఎలా మనం వెంబడించాలి అంటే కన్నీళ్లు వినయ భావముతో వెంబడించాలి. అంటే కన్నీరు కారుస్తూ వినయ భావముతో ఆయన మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఎలా వెంబడించాలి? కన్నీళ్లు కారుస్తూ వినయ భావముతో ఆయన వెంబడించాలని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనములో ఆ మాటను మనం చూస్తాం. ఈరోజు మనము వెలిగించబడి ఆయన్ని వెంబడించే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన్ని సేవిస్తూ వెంబడించండి. కన్నీళ్లతో వినయ భావముతో ఆయన వెంబడించండి. మూడవదిగా అంటున్నాడు కదా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో అంటున్నాడు కదా, ఎవరైనా నన్ను వెంబడింపగోరు యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నీ సొంత లాభాన్ని వదులుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే నీ స్వప్రయోజనాలను విడిచిపెట్టాలి. నీ సొంత లాభాన్ని నువ్వు వదులుకోవాలి. నీ సుఖాలన్నీ కూడా నువ్వు వదులుకొని నీవు నన్ను వెంబడించు అంటున్నాడు. నాలుగవది ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎలా వెంబడించాలంట? అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు కదా, సిలువనెత్తుకొని వెంబడించు. సిలువనెత్తుకొని వెంబడించానంటే నువ్వు శ్రమ పడుతూ నన్ను వెంబడించు, అవమానం భరిస్తూ నన్ను వెంబడిస్తావు. నువ్వు ఆయన వెంబడించడం అంటే అవమానములు, ఆయన వెంబడించడం అంటే నిందలు, హేళనలు, ఇవన్నీ కూడా వస్తాయి. అవసరమైతే నువ్వు చచ్చిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా?
ఒక ఆయన అంటాడు కదా, ఆయన వెంబడించడం అని అంటే ఎలా చెప్పాడంటే, సమాధి పెట్టి భుజాన్ని పెట్టుకొని అన్నాడు. సిలువుని ఎత్తుకొని అంటే ఆ సిలువు స్థానంలో సమాధి పెట్టుకొని ఆయన వెంబడించాలంట. అవసరమైతే ఏ క్షణమైనా చస్తే చావడానికి, నిందలు అవమానాలు హింసలే కాదు, అవసరమైతే చావడానికి కూడా సిద్ధపడి ఆయన మనం ఏం చేయాలట? వెంబడించాలి. విశ్వాసిగా మన యొక్క స్పందన మొదటిదిగా ఆయన వెంబడించాలి. రెండవదిగా ఆయన యొక్క స్వరమును వినాలి. ఆయన మన కాపరి నడిపింపులో ఉన్న ప్రియ దేవుని సంగమా, ఆయన్ని వెంబడించు. ఎలా వెంబడించాలని నేర్చుకున్నాము? సేవిస్తూ వెంబడించు, కన్నీళ్లు విడిచుచు వినయభావముతో వెంబడించు, అలాగనే ఉపేక్షించుకొని వెంబడించు, సిలువనెత్తుకొని వెంబడించు. నీవు కాపరి నడిపింపులో ఉంటే రెండవదిగా నీ స్పందన ఏంటో చెప్పమంటావా? ఆయన యొక్క స్వరమును నీవు వినాలి. నా గొర్రెలు నా స్వరమును వినును అని ఆయనే చెప్పాడు. ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? ఎలా వినాలి? శ్రద్ధగా వింటున్నారా? ఇక్కడ కూర్చుని మీరు అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా? ఏమో ఉన్నామంటే ఉన్నామండి. ఏదో ఒక మాట ఉంటుంది కదా, విగ్రహం నష్టి నైవేద్య పుష్టి, అంతేనా? అలా ఉన్నాము ఇక్కడ? అలా ఉండకూడదు ప్రియమైన వారు. అందుకే నెహెమ్యా గ్రంథములో ఆ మాట 8వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా మీరు వినండి. అదే 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమన్నాడు తెలుసా? ఆసక్తితో మీరు వినండి. ఎలా వినాలి? మొదటిది శ్రద్ధగా వినాలి, రెండవదిగా ఆసక్తితో వినండి అన్నాడు. ఒక అడుగు ముందుకేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో యాకోబు అంటాడు కదా, వేగిరి పడుతూ వినాలి అంటున్నాడు. శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి, వేగిరి పడుతూ మీరు వినండి. ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినండి. ఆయన వాక్యపు స్వరాన్ని మీరు వినండి. ఆయన యొక్క ప్రత్యక్షతను మీరు వినండి. ఎందుకనంటే ఆయనను మనం ఏం చేస్తున్నాం? వెంబడిస్తున్నాం. ఆయన మన కాపరి నడిపింపులో ఉన్నవారు ఎవరైనా సరే గాని ఆయన్ని వెంబడించాలి. అలాగే ఆయన యొక్క స్వరమును వినాలి. ఆయన నడిపింపులో ఉన్నవారము మూడవదిగా ఆయన మీద ఆధారపడాలట. ఎవరి మీద ఆధారపడాలి? దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఆధారము చేసుకున్నాడు కాబట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నువ్వు నన్ను విడిపించావు, నా యొక్క కన్నీటిని తీసివేసి నీవు నాకు ఉల్లాస వస్త్రాలు ధరింపజేశావు, నా అంగలార్పులు తీసివేశావు, నా గోనె బట్టలు తీసివేశావు, నీ రక్షణ వస్త్రాలు నాకు ధరింపచేసావని దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అంత చక్కగా నిన్ను నీవు అని సంబోధించగలుగుతున్నాడు. ఈరోజు ఆ యొక్క సంబంధం అనుకుందా దేవునితో అడుగుతున్నాను నేను. ఆయన మీద ఆధారపడితే ఆయన సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. దావీదు ఆధారపడ్డాడు కాబట్టి దావీదుకు దేవుడు సమృద్ధినిచ్చాడు, అన్ని విషయాలు ఆశీర్వదించాడు. తన సింహాసన విషయంలో, రాజ్యం విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, తన యొక్క వంశాల విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయనకు సమృద్ధినిచ్చాడు. కారణం ఏంటంటే ఆయన నడిపింపులో ఉన్నవారు ఆయన మీదే ఆధారపడతారు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నిజంగా ఆ కాపరి మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. ఆయన మీద నువ్వు ఆధారపడితే మాకేంటి ప్రయోజనం అంటారా? ఆయన మంచి సమృద్ధిని ఇస్తారు. నెంబర్ 1, వాక్య సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. 119వ కీర్తన 50వ వచనములో ఏ సమృద్ధినిస్తాడు? వాక్య సమృద్ధినిస్తాడు. 119:50. ఆ వాక్య సమృద్ధి మనకేమి కలిగిస్తుందో చెప్పమంటారా? నెమ్మదినిస్తుంది. ఈరోజు మన కుటుంబాల్లో, మనకి వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది కావాలి అని అంటే నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన వాక్య సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అది మన చేతుల్లోనే ఉందండి. దేవుడు మన చేతుల్లో పెట్టాడు ఈ యొక్క వాక్య సమృద్ధిని. ఈ వాక్య సమృద్ధి మీద ఆధారపడితే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది అన్నాడు. రెండవదిగా ఆధారపడితే మనకు లాభం ఏమిటయ్యా అంటే ఆయన 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచన ప్రకారముగా ఆయన కృపా సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. ఏమిస్తారు చెప్పండి? కృపా సమృద్ధినిస్తారు. మాకెందుకు పాస్టర్ గారు కృప అనంటే అర్హత లేని మనకు అర్హతనిచ్చేది దేవుని కృప. అంత మాత్రమే కాదు, ఆ కృప మనలను బలవంతులుగా చేస్తుంది.
ఈరోజు మనము బలవంతులుగా ఉండాలి అని అంటే, మనకు అర్హత కావాలి అని అంటే, ఆయన యొక్క కృపా సమృద్ధి మనకు కావాలి అని అంటే ఆయన యొక్క నడిపింపులో మనము ఉండాలి. మూడవదిగా ఆయన యొక్క ఆత్మ సమృద్ధిని మనకిస్తాడు. ఏమిస్తాడు? ఆత్మ సమృద్ధి. మనం చదివాము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా ఆత్మ సమృద్ధి మనం పొందుకుంటే ఆ యొక్క ఆత్మ మనలను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? జీవములోనికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? ఆ శ్రేష్టమైనటువంటి ఈవులైనటువంటి స్థలంలోనికి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే తండ్రి సింహాసనం యొద్దకు ఆయన మనలను నడిపిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి నడిపింపులు. కాబట్టి నీవు కాపరి నడిపింపులో ఉంటే ఆయన్ని వెంబడించు. ఎలా వెంబడించాలి? ఉపేక్షించుకొని వెంబడించండి, సిలువను ఎత్తుకొని వెంబడించండి, కన్నీళ్లతో వినయభావంతో వెంబడించండి. ఏంటి? సిలువను ఎత్తుకొని చెప్పేసాను సార్. సేవిస్తూ వెంబడించండి. రెండవదిగా ఆయన అన్నాడు కదా, స్వరము వినాలి. ఆయన వెంబడిస్తే ఎలా వినాలి? శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి, వేగిరి పడుతూ వినండి, ఆయన మీద ఆధారపడండి. ఆధారపడితే మాకు ప్రయోజనం ఏంటంటే ఆయన సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. మీరు చదవండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఇచ్చేటువంటి సమృద్ధి అక్కడ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన వాక్య సమృద్ధినిస్తాడు, మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. రెండవదిగా కృపా సమృద్ధినిస్తాడు, మనకు అర్హతను అలాగే మనం బలవంతులుగా చేస్తుంది. మూడవదిగా ఆత్మ సమృద్ధినిస్తాడు. ఆత్మ సమృద్ధి మనల్ని ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, ఆయన సన్నిధికి నడిపిస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఇటువంటి కాపర్ నడిపింపులోని ఉన్నావా లేదా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. లాస్ట్ వన్, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం ఇలాగ రాయబడి ఉంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఈ నడిపింపు పక్షిరాజు నడిపింపు. ఈ నడిపింపు ఎవరిది చెప్పండి? పక్షిరాజు అంటే గ్రద్ద మనకు తెలుసు కదా. అది ఆ గూడులో తన పిల్లలు పెట్టిన తర్వాత ఫస్ట్ ముళ్ళు లాంటి పెడతాదటండి, తర్వాత కొంచెం గరుకుగా ఉండేటువంటి గడ్డిని పెడుతుందంట, ఆ పైన మెత్తగా ఉండేటువంటి స్పాంజ్ లాంటిది పెడతాదట. పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అవి ఎగరడానికి ఏం చేస్తుందంటే మొదట ఆ మెత్తగా ఉన్నటువంటి పదార్థం అంతా కూడా బయటకు తీసి పారేస్తుందంట. అప్పుడు ఏముంటుంది చెప్పండి? గడ్డి లాంటి గరుకు లాంటి ఆ యొక్క పీచు ఉండడం వల్ల వీటికి వెంట్రుకలు పూర్తిగా రాని కారణాన వాటికి గుచ్చుకోవడంలా ఏం చేస్తూ ఉంటాయంటే పైకి ఎగిరేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాయి. కొంతకాలానికి ఆ గరుకుగా ఉండేటువంటి గడ్డిని కూడా ఏం చేస్తుంది? మొత్తం అంతా బయటికి తీసేస్తే ఇంకేముంటాయి చెప్పండి? ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆ ముళ్ళల్లో పడుకోగలవా? ఇప్పుడు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఎగిరి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. అవి బయటికి వచ్చి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రద్ద వాటి పైన ఏం చేస్తుందట? అది అల్లాడుతుందట. అంత మాత్రమే కాదండి, కొన్ని మార్లు ఏం చేస్తుందంటే వీటికి ఎగరడానికి ప్రాక్టీస్ ఎలాగిస్తుందంటే వీటిని రెక్కలపైకి ఎక్కించుకొని పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అది ఇలాగా తిరిగిపోతుందట. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోతూ ఉంటుంది? కింద పడిపోతూ ఉంటుంది. ఎగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ రెక్కలు వెంట్రుకలు ఎక్కువ లేని కారణాన్ని అది ఏమైపోతూ ఉంటుంది? పడిపోతా ఉంటుందటండి. ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది కానీ పడిపోతుంది. అది అలా తిరిగి రైని వేగముగా వచ్చి దాని క్రిందకు వస్తుందంటే మరలా పిల్ల దానిపైన పడుతుంది. మరలా పైకి తీసుకుని వెళ్తుందట. తీసుకుని వెళ్ళి అక్కడ మరలా ఎలా తిరగరది అంటే వాటికి ఎగరడానికి ఆ యొక్క ప్రాక్టీస్ని ఇచ్చేటప్పుడు ఆ యొక్క పక్షిరాజు తన పిల్లలను అలాగే భద్రపరుస్తూ కాపాడుతూ నడిపిస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు కూడా ఆయన యొక్క గూడుని రేపినప్పుడు కొంచెం నొప్పి కలుగుతుంది, మనకు ఆ గరుకు తగిలినప్పుడు బాధ కలుగుతుంది, ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ అవన్నీ ఎందుకయ్యానంటే నీవు ఆయనతో ఎగరడానికి, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండడానికే ఈ చిన్ని వాటిని ఏం చేస్తున్నాడు? దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఇవేమీ పెద్ద సమస్య ఏమీ కాదు, అవేమీ పెద్ద ఆయన తీర్చలేని బాధలేం కాదు.
ఇవి చాలా మనం పరీక్షించడానికే, మనం సరి చేయడానికే పక్షిరాజు నడిపింపులో మనం రావాలి. ప్రియమైన వారులారా, ఆ గరుకు తగలనివ్వండి, ఆ ముళ్ళు గుచ్చుకొనివ్వండి. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, తన యొక్క రెక్కల మీద మనలను మోసి నడిపించేటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఆయన యొక్క నడిపింపులో నీవు ఉండు. ఆయన నడిపింపు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. బోధకుని యొక్క నడిపింపు, రెండవదిగా రక్షకుని యొక్క నడిపింపు, మూడవదిగా తండ్రి నడిపింపు, నాలుగవదిగా కాపరి నడిపింపు, ఐదవదిగా పక్షిరాజు నడిపింపు. ఆయన నడిపింపులో నీవు ఉంటే సమృద్ధే. ఆయన నడిపింపులో నీవు ఉంటే సర్వసత్యములోనికి వస్తావు. ఆయన నడిపింపులో నీవు ఉంటే పరీక్షించబడతావు, ప్రార్థన చేస్తావు, పరిష్కారాలు పొందుకుంటావు. ఆయన నడిపింపులో నీవు ఉంటే ఆయన నీవు వెంబడిస్తావు. ఆయన నడిపింపులో నీవు ఉంటే చిన్న చిన్న శ్రమలు, సమస్యలు వస్తాయి. కానీ ఆయన పక్షిరాజు కాబట్టి ఆయన మరలా తన యొక్క రెక్కల పైన మనందరినీ కూడా ఆయన మోసుకొని తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.